మునుపటి భాగంలో ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తిని కూడా పొట్టుదయ్యం నేరుగా ఆకాశ వీధిలో ఎగురేసుకొని నేరుగా మంత్రాలయ వద్ద గృహం వద్దకు ప్రత్యక్షమయ్యారు. మంత్రాలయ ముందు నుంచని ఈ ఊరి పెద్దతో పాటు పొట్టుదయ్యాలు కూడా ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవ్వ, నీకు ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడే ఊర్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది చెబుదామని వీళ్ళు వస్తూ ఉండగా ఊర్లో పడి ఉన్న ఆ మాయా నిమ్మకాయల్లోంచి రక్తం ధారలా కారుతుంటే ఊరు అంతా రక్తమయంగా మారిపోయి ఉంది. ఆ రక్తాన్ని తాకినా సరే ఊరు అంతా వల్లకడలా మారిపోతుందని చెప్పాడు ఆ యొక్క మాంత్రికుడు. అవ్వా, అంతేకాదు మరొక విషయం, ఒక నిమ్మకాయలు మానవాకృతిలో వచ్చి ఈ ఊరి పెద్దతో మాట్లాడిందంట. అవ్వా, ఇంకొక రహస్యం ఏమిటో చెప్పనా? మీ గురువు గారు మీతో మాట్లాడింది అంతా నిజమే అనుకుంటున్నావు కదా నువ్వు, కానీ ఆ గురువు గారి రూపంలో ఉన్నది అక్కడ ఆ అచండ చండ ప్రచండ మాంత్రికుడంట. ఇప్పుడే ఆ రహస్యం నేను తెలుసుకున్నాను మంత్రాలవ్వ, దయచేసి నా మాట వినండి అని పొట్టుదయ్యం మంత్రాలవతో చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఊరి పెద్ద కూడా మంత్రాలవ్వతో, అవును మంత్రాలవ్వ, అవును, మేము నిన్న సాయంత్రం ఊరి ప్రజలందరినీ హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నేను నేరుగా తమ ఇంటి వద్దకు వచ్చి ఇంటి బయట నిల్చొని చూస్తూ ఉన్నాను. ఆకాశం నుంచి వర్షంలో నిమ్మకాయలతో సహా వర్షపు నిమ్మకాయలా పడుతూనే ఉన్నాయి. అది అంతా చూస్తూ ఆశ్చర్యపోయిన నాకు మరికొద్ది క్షణంలో ఇంకొక ఆశ్చర్యం జరిగింది. ఒక మానవాకృతిలో ఉన్న నిమ్మకాయల గుంపు కాస్త నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చి నాతో ఎదురుగా నించొని మాట్లాడింది. మంత్రాలవ్వ, నిన్ను పూర్తిగా నాశనం చేయడానికే ఆ విచండాక్షుడు మంత్రాలు చేస్తూ ఉన్నాడని నాతో చెప్పాడు. అంతేకాదు, ఆ నిమ్మకాయని ఎవరు తొక్కినా సరే వాడు పూర్తిగా సర్వనాశనం అవుతాడని చెప్పింది మంత్రాలవ్వ. అవ్వా, దయచేసి ఇక మీరు మా ఊళ్ళోనికి వచ్చి ఆ మాంత్రికుని పట్టుకోండవ్వా. అవ్వా, మాకు ఇంకొక దారి లేదు అని ఆ ఊరి పెద్ద మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వాళ్ళ ఇద్దరితో ఇలా అంటూ ఉంది. అరే, నిజమా? నేను విన్నదంతా నిజమా? నిన్న నేను మాట్లాడింది కూడా ఆ విచండాక్ష మంత్రగాడితోనా? విధి వాడిని ఎలా అయినా సరే దెబ్బకు దెబ్బ తీసి మంత్రాలతో కాకుండా తెలివితేటలతో వాడిని పూర్తిగా సర్వనాశనం చెయ్యాలి. వాడిని కొట్టిన దెబ్బతోనే వాడిని తిరగరాసి వాడి తలపై వాడే కత్తితో పడుచుకునేలా చేసి వాడి మరణానికి వాడే కారణమయ్యేలా చేస్తాను. ఒరే విచండాక్షిగా, నీ యొక్క మరణానికి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. ఈ మంత్రాలతో పెట్టుకున్న ఏ ఒక్క మాంత్రికుడు తిరిగి మళ్ళా పట్టకట్టి బ్రతకలేదు. ఇక నీ అంతం నేటితో ప్రారంభమవుతుంది. పుట్టి పిశాచులారా, త్వరగా మీరు గ్రామంలోనికి వెళ్ళి ఒక నిమ్మకాయను తీసుకుని రండి. ఆ నిమ్మకాయని నా యొక్క బహుముఖఛత్ర పూజలో పెట్టి ఆ మాంత్రికుడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తీరుతాను. త్వరగా త్వరగా వెళ్ళండి అని మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు సరేని చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఆ పొట్టుదయ్యలు రెండు ఆకాశ వీధిలో ఎగురుకుంటూ నేరుగా ఊరు నడిమధ్యలో వర్షపు ధారలా పడుతూ ఉన్న ఆ నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయని తన మాయాశక్తితో ఆవాహనం చేసుకొని తిరిగి మరలా నేరుగా ఈ మంత్రాలవ్వ గృహంలోనికి ప్రవేశించారు. ఆ నిమ్మకాయతో ఆ నిమ్మకాయను మంత్రాలవ్వ తన ఎదుట ఉన్న ఆ మాయా మంత్రపు ముగ్గులో నడిమధ్యలో పెట్టి ఏదో బహుకౌటుక మంత్రం చదువుతూ మంత్రాలవ్వ గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. ఓం హ్రీం చండ ప్రచండ, ఓం హ్రీం ప్రాణ ప్రచండ, ఓం హ్రీం శక్తి విశీన, ఓం హ్రీం మాయాదర్శిని, ఓం హ్రీం మాయారూపిణి, ఓం హ్రీం మాయాదర్శిని అని మంత్రాలవ్వ మంత్రాలు చదవగా వాళ్ళకి ఎదురుగా ఒక మాయా అద్దం ప్రత్యక్షమైంది. ఆ అద్దంలో ఆ విచండాక్ష మాంత్రికుడు భూగర్భ భాగంలో ఒక మాయా శిల్పంపై కూర్చొని మంత్రాలు చదువుతూ ఓం జ్ఞానంలో ఉన్నాడు. అది చూస్తూ మంత్రాలవ్వ సంతోషపడుతూ తన అనుచరులతో ఇలా అంటూ ఉంది. దొరికాడు రా విచండాక్షుడు. వీడు ఎక్కడ దొరికాడో నేను కనిపెట్టాను. వీడిని
వాడు శిష్యు రూపంలో వెళ్ళి వాడిని తెగమక చేసి ఊరు ప్రజలను కాపాడుకోగలిగితే ఇక వీడి నాశనం తథ్యమవుతుంది. వీరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. మంత్రాలవ మంత్రదండంపై వీడి యొక్క నాశనం రాసి ఉంది. ఇప్పుడు నేను నా దేహ రూపాన్ని మార్చుకొని వాడి శిష్యు రూపంలో వెళ్తాను. తరువాత జరిగిందంతా మీరు ఈ యొక్క మహిమ గల అద్దంలో చూడండి అని చెప్పి మంత్రాలవ తన రూపాన్ని మార్చుకొని నేరుగా ఆ ఒక్క మాంత్రికుడు శిష్యుడైన మహిమ గల భూత ప్రేత పిశాచ వల్లే మారిపోయింది ఈ యొక్క మంత్రాలవ్వ. అది చూసి ఊరి పెద్దతో పాటు తన అనుచరుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి పెద్ద ఆ రూపంతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అవ్వ, ఇప్పుడు నువ్వు ఈ రూపంలో మారడం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏంటి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. సరే, ఏదో ఒకటి చేసి ఆ మంత్రగాన్ని నాశనం చేయండి మంత్రాలవ్వ, ఆ ఒక్క పని చేయండి చాలు అని ఆ ఊరి పెద్ద మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాయారూపంలో ఉన్న మంత్రాలవ్వ సరేని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ దంతా చూస్తూ పొట్టుదెయ్యాలు ఊరి పెద్దతో, ఊరి పెద్దగారు, ఇక మీ ఊరి సమస్య తీరిపోయినట్లే. నేటితో ఆ యొక్క మహిమ గల చతుర్ముఖ చండ మాంత్రికుడు పూర్తిగా నాశనమైపోతారు. ఇక మీ ఊరికి వచ్చిన ఏ ప్రమాదం లేదు. ఇప్పుడే చూస్తూ ఉండండి, ఆ మాంత్రికుడు తనంతట తానే రక్తం కక్కుకొని ఎలా చనిపోబోతున్నాడో కల్లారా ఈ మాయాకర్షణలో చూస్తూ ఉండండి. మంత్రాలవ మహిమ చాటే సమయం ప్రారంభమైంది. ఇక అమావాస్య గడిలో దగ్గరకు వస్తున్న కొలది వారి చావు దగ్గర పడుతున్నట్టే. జై మంత్రాలవ, జై హో మంత్రాలవ. మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ భయంకరమైన మాంత్రుడు శిష్యుల రూపంలో మారి నేరుగా ఆ మాంత్రుడు ఉన్న ప్రదేశానికి చేరుకుంది. ఆ మాంత్రికుడు తన శిష్యుడైన నమ్మి ఆ శిష్యుడితో ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, శిష్య, ఇక సమయం ఆసన్నమైంది. నా యొక్క శిరస్సు భాగంలో ఒక మాయా కత్తి ఉంటుంది. ఆ కత్తిని తీసుకొని ఊర్లోనికి ప్రవేశించు. ఆ కత్తితో ఎవరిని నరికినా మరుక్షణమే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ రక్తం కక్కుకొని చనిపోతారు. అంతేకాదు, ఊరి అందరినీ బలిచ్చిన మరుక్షణమే ఆ కత్తిని తీసుకొని వచ్చి నా శిరస్సు భాగంలో పెట్టాలి. మరొక విషయం, నా శిరస్సు భాగంలోనే నా ప్రాణం దాగి ఉంది. జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ప్రవర్తించు. ఆయుధం తీసే సమయంలో కానీ ఆయుధం పెట్టే సమయంలో కానీ నా శిరస్సుకి ఎటువంటి గాయం తగలకూడదు. అర్థమైందా అని ఆ యొక్క మాంత్రికుడు ఈ అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలన్నీ వింటూ మంత్రాలవ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది, అర్థమైందిరా, నేటితో నీ చరిత్ర ముగుస్తుంది. ఇక నిన్ను కాపాడడం ఎవ్వడి తరం కాదు. ఆ కత్తిని నీ శిరస్సు భాగంలో గుచ్చితే నువ్వు శిరస్సు తెగిపడి సర్వనాశనం అవుతానన్న రహస్యం నీకు నువ్వే చెప్పుకున్నావు. ఇక నిన్ను ఎవ్వడు కాపాడలేరు. భూత ప్రేత పిశాచాలు ప్రణవగణాలు ఒక్కటే వచ్చిన నిన్ను కాపాడడం కష్టం. ఈ మంత్రాల చేతిలో నీకు మరణం తథ్యం అని ఆ రూపం తన మనసులో అనుకొని ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ మాంత్రుడు శిరస్సుపై ఉన్న కత్తిని తీసి ఒక్కసారిగా ఆ మంత్రాల రూపంలో మారి ఆ కత్తిని ఆ మాంత్రికుడు శిరస్సు భాగంలో గుచ్చింది. మరుక్షణమే ఆ యొక్క మాంత్రికుడు నోటిలోంచి రక్తం కక్కుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. మంత్రాలవ్వను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, సే మంత్రాలవ్వ, ఎంతటి మోసం! మాయావేషంలో వచ్చి నన్నే మోసం చేసి నన్ను హతమారుస్తావు కదూ. ఎన్ని జన్మలకైనా నీపై పగ తీర్చుకుంటాను. నా మాట శాసనం అని ఆ మాంత్రికుడు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ, ఒరే మాంత్రికుడా, ఎంతకాలం నువ్వు చేసిన ఎన్నో పాపాలకి ఇదే ప్రాయశ్చిత్తం. నిన్ను చంపి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ విముక్తి కలిగిస్తున్నాను. నేటితో నీ యొక్క దుశ్చరితలు అన్నీ పూర్తిగా నాశనమవుతాయి. ఇక ఈ ఊరికి హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు ప్రజలందరూ.
అని మంత్రాలవ చెప్పింది. మరుక్షణమే ఆ మాంత్రుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. మంత్రాలవ ఊర్లోనికి ప్రవేశించి ఊర్లందరికీ జరిగిందంతా చెప్పింది. ఆ రోజు నుంచి ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.